ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు వెళ్లే దారిలో పర్యాటకులను పలకరించేవే బొర్రా గుహలు బ్రిటిష్ శాస్త్రవేత్త విలియం కింగ్ 1807 సంవత్సరంలో ఈ కనుగొనడంతో ఈ బొర్రా గుహలు బాహ్య ప్రపంచానికి పరిచయం అయ్యాయి. ఇక్కడ సముద్ర మట్టానికి సుమారుగా 705 కిలోమీటర్ల ఎత్తులో ఈ బొర్రా గుహలు అనేవి ఉన్నాయి. సున్నప్రాయి కరగడంలో సాహస సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలో పర్యాటకులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడికి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తండోపతండాలుగా పర్యాటకులకు వస్తుంటారు. వారి ఆనందాన్ని వారి మాటలను తెలుసుకుందాం. నాతో రండి. ఆంధ్ర ఊటీ అందాల అరకులోయకు సమీపంలో ప్రకృతి రమణీయతతో మైమరపించే హిమగిరి అనంతగిరిలో పర్యాటకులను పలకరించేవే బొర్రా గుహలు. సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం సహజ సిద్ధమైన అనేక భౌగోళిక రసాయనిక చర్యల ఫలితంగా ఏర్పడిన భూ విజ్ఞాన అద్భుతమే ఈ బొర్రా కేవ్స్. ఆంధ్రప్రదేశ్లోని విశ్వసుందర నగరం విశాఖకి ఉత్తర దిక్కున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 నుంచి 1300 మీటర్ల ఎత్తులో పర్వత సోయగాలతో పచ్చదనపు పరవళ్లతో ఈ గుహలు అందరికీ స్వాగతం పలుకుతున్నాయి. వీటిని బ్రిటిష్ జియోలాజిస్ట్ విలియం కింగ్ 1807వ సంవత్సరంలో గుర్తించారు. బొర్రా అనగా ఒడియా భాషలో రంధ్రం అని అర్థం. ఈ గుహలోకి ప్రవేశ మార్గం ఒక రంధ్రంలో నుంచి కనిపించడం వలన బొర్రా అనే పేరు వచ్చిందని స్థానికుల కథనం. ఈ గుహల సొరంగ మార్గం ప్రవేశ ద్వారం వద్ద సముద్ర మట్టానికి 705 మీటర్ల ఎత్తులో ఉండి క్రమంగా లోపలికి వెళ్లే కొద్దీ 625 మీటర్ల ఎత్తుకు తగ్గుతుంది. బొర్రా స్టేషన్ కి సమీపంలోనే ఈ గుహలు ఉన్నాయి. నా పేరు గౌరీ శంకర్ రావు అండి. ఇక్కడ మేనేజర్ గా గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మొత్తం నాకు ఉండే స్టాఫ్ 44 మంది అండి ఆల్ టుగెదర్. అలాగనే రోజుకి ఇక్కడ 500 యావరేజ్ తీసుకుంటే 1500 మంది వస్తున్నారండి పర్ డే. రోజుకి ఆదాయం కూడా 80,000 యావరేజ్ అనమాట. 80,000 1 lakh వరకు వస్తుంది. టికెట్ పెద్దవాళ్ళకి 80 రూపాయలు అండి, చిన్న వాళ్ళకి 60 రూపాయలు అండి. కెమెరాకి 100 రూపీస్ అండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 అండి. అది నెక్స్ట్ వన్ ఇప్పుడు స్వదేశీ దర్శనంలో 25 crores శాంక్షన్ వచ్చిందండి. దాంతో టూరిస్ట్ ఎమ్యూనిటీస్, నెక్స్ట్ బాత్రూమ్స్, వాట్ ఎవర్ రైలింగ్స్ అండ్ స్టెప్స్ అన్నీ మొత్తం చేంజింగ్స్ అవుతున్నాయండి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి ప్రెజెంట్. పేరు మిథున్. మరి లోపల అంటే బాగున్నాయంట, కానీ నీళ్ళ గురించి ఏదైనా సదుపాయం చేస్తే మధ్యన సజ్జ ఉంటుంది చెప్తున్నాను. అదే ఒకటి పర్వాలేదు, లోపల అంత బాగా ఉంటుంది. నా పేరు పార్థసారథి. అనకాపల్లి నుంచి వచ్చాను. ఎప్పుడు సహసుందరంగా ఉండేటువంటి సౌందర్యం దానిలో కనబడుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త మార్పులు ఏవో చేస్తున్నారు. అవి వాటి సౌకర్యం ఎంత ఉంటుంది. ఇంతకు ముందు జారిపోయే అవకాశం ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా సౌకర్యవంతంగా ఉంది. చూడడానికి చాలా బాగుంది. 16 సార్లు చూశాను. మనవాడిని తీసుకుని ఇప్పుడు వచ్చాను. తూర్పు కనుమలలోని ఈ కొండలలో అవక్షేప శిలలు, సున్నపురాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి స్థిర రూపమైన కాల్సైట్స్ రకం శిలలు కొండల అంతర్భాగంలో విరివిగా ఏర్పడి వాటిపైన చారోకైట్ అనే రూపాంతరం చెందిన అవక్షేప శిలలతో కప్పబడి పర్వతాలుగా ఏర్పడ్డాయి. కాలగమనంలో ఈ పరిసరాలలోని వర్షపు నీరు, భూగర్భ జలం కొండల అంతర్భాగంలోని కాల్సైట్ శిలల సమీపంలో ప్రవహించడం వలన వాటి భౌతిక రసాయనిక చర్యలకు ఆ శిలలు క్రమంగా కరిగిపోతూ ఈ గుహలుగా ఏర్పడ్డాయి. చార్పోకైట్ శిలలు నీటిలో కరగవు, కానీ కాల్సైట్ శిలలు కరుగుతాయి. అయితే సాధారణ నీరు కాల్సైట్ శిలలను కరిగించలేదు, కానీ అదే నీరు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్తో కలిసి కార్టోనిక్ ఆమ్లంగా మారి కాల్సైట్తో రసాయనిక క్రమక్షయం జరిపి కొన్ని రూపాలుగా మారాయి. ఇవి మనకు మానవ మెదడు, శివలింగం, డైనోసర్, మొసలి, శివపార్వతి, తల్లి ఋషి, సాయిబాబా, తేనెపట్టు లాంటి వివిధ రూపాలలో ఈ గుహలలో చూపరులను కనువిందు చేస్తున్నాయి. విశాఖపట్నం నుంచి వచ్చాము. ఫణికృష్ణ పేరు. బాగున్నాయి. బయట టెంపరేచర్, లోపల టెంపరేచర్ చాలా
సరదాగా అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో పాటు వచ్చాం. ఇది 4th టైం ఆర్ 5th టైం. పార్కింగ్ బాగా దూరం అయిపోయింది, లేడీస్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కాస్త పర్వాలేదు. హైందవి వైజాగ్ నుంచి వచ్చాం. యాక్చువల్లీ లోపల మెట్లు బాగా వేశారు, అవి ఎక్కడానికి దిగడానికి ఇబ్బంది ఉండేది, ఇప్పుడు అవి బాగా చేస్తున్నారు. కొత్తగా పార్కింగ్ ఒకటి డిస్టెన్స్ అయింది, మెట్లు బాగున్నాయి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అంతే. నా పేరు నాని అండి, మాడుగుల దగ్గర నుండి ఘాట్ రోడ్ ప్రాంతం నుండి వచ్చాం. ఈ లొకేషన్ అనేది చూడడానికి మేము చాలా రోజుల నుండి మేము ఆశపడుతున్నాం, కానీ ఇది ఈ రోజు అయ్యింది. ఈ బొర్రా గృహాలు అన్ని చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. అంతా ఎండగా ఉన్న ప్రదేశంలో ఇక్కడ మాత్రం చల్లదనంతో మాత్రం చక్కగా పచ్చని చెట్లతో విలసిల్లుతుందండి. నా పేరు నాగమణి అండి, మేము తెలంగాణ నుంచి వచ్చాము, హుజూర్నగర్ సూర్యాపేట డిస్టిక్. బొర్రా కేవ్స్ అనేవి చాలా పురాతనమైనటువంటి గుహలుగా చెప్పుకోవడం జరిగింది. మేము 2-3 సార్లు పిల్లలతో కూడా విజిట్ చేయడం జరిగింది. ఈసారి మా స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ టీచర్స్ ఫ్యామిలీస్తో కలిసి వచ్చాము. చాలా బ్యూటిఫుల్. ఇంకా దీన్ని మీరు ఇంకా పర్యాటక పరంగా ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా చాలా బాగుంటుందని మా ఆంధ్ర ప్రతినిధులకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులు ఇక్కడ తవ్వకాలు జరిపారు. సుమారు 30 నుంచి 50 వేల ఏళ్ల కాలం నాటి మధ్య పురా శిలాయుగానికి చెందిన మానవులు ఉపయోగించిన పనిముట్లు లభించాయి. దండకారణ్య ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొత్త వలస కిరండోలు రైలు మార్గం గుహలపై నుంచి వెళుతూ అనేక సొరంగాలు దాటుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. విజయనగరం జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్కు నీరు అందించి విశాఖపట్నం వాసుల దాహార్తిని తీరుస్తున్న గోస్తాని జీవనది ఈ గుహలను ఆనుకొని ప్రవహిస్తుంది. కాగా కేంద్రం స్వదేశీ దర్శన్ కింద కేటాయించిన 25 కోట్ల నిధులతో ఇక్కడ రెస్టారెంట్, వెయిటింగ్ హాల్, పార్కింగ్, లైటింగ్ అండ్ సౌండ్ వంటి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఏదైతే బొర్రా కేసు గౌరీలైన మా మంత్రి గారు దుర్గేష్ గారు మరియు స్పెషల్ సిఎస్ గారు అజయ్ జైన్ సారు, మా ఎండి గారు అమర్పాల్ గారు చదువుతోటి బొర్రా కేసు 25 కోట్ల రూపాయలతో స్వదేశ్ దర్శన్ కింద వర్క్ కూడా జరుగుతుందండి. అది కూడా ఒక 3-4 months లో కంప్లీట్ అయిపోతుందండి. ఏంటంటే మంచి డైనింగ్, మామూలుగా వెయిటింగ్ హాలు, రెస్టారెంట్, పార్కింగు, అలాగే సౌండ్ అండ్ లైట్ కూడా మంచి టెక్నాలజీతో కూడా బొర్రా కేసుని డెవలప్ చేయడం కూడా జరుగుతుందండి. దీనికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా చూడడం జరుగుతుంది. అది కాకుండా మొన్న రీసెంట్గా జాయింట్ కలెక్టర్ కూడా చూడడం జరిగిందండి, కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసి వచ్చిన టూరిస్టులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు తెలియజేస్తున్నాను సార్. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న బొర్రా గుహలో పర్యాటకులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ, అనంతగిరి మండలం.